అందరికీ నమస్కారం. నా పేరు సాయిబాబా. బీచిపల్లి శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్ర ట్రస్ట్ ప్రెసిడెంట్ నేను. ఉమ్మడి జిల్లాలో ఎక్కడెక్కడ పిరమిడ్లు వెలిశాయి, ఏ సంవత్సరంలో వెలిశాయి అని చెప్పని ఈశ్వరయ్య గారు చాలా క్లుప్తంగా వివరించారు. ఓంకారేశ్వర 2012లో స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలు అక్కడ అద్భుతమైన కార్యక్రమాలు జరగడం, శ్రీ హనుమా పిరమిడ్ ధ్యానశక్తి మహాక్షేత్రంలో హనుమా పిరమిడ్ 20/20 పూర్తి కావడం జరిగింది 2017లోనే. ఇప్పుడు 72/72 హాల్ తయారైతూ అక్కడ 54/54 పిరమిడ్ నిర్మాణంలో ఉన్నది. చాలా అద్భుతమైన ప్లేసు. నేషనల్ హైవేకు కర్నూలు హైదరాబాదుకు మధ్యలో బీచిపల్లి అనే గ్రామంలో శ్రీ హనుమా పిరమిడ్ ఏం లేదా ఇక్కడ చాలా పిరమిడ్లు కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని పిరమిడ్లు నిర్మాణంలో ఉన్నాయి. డాక్టర్ రామకృష్ణ గారు కూడా చాలా ధ్యానం క్లాసులు అక్కడక్కడ పెట్టి కొన్ని పిరమిడ్లు కూడా నిర్మించడం జరిగింది. ఈ మధ్యనే గగనగిరి మహారాజ్ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం అటువంటి పిరమిడ్లు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చాలా జరిగాయి. కొత్తకోటలో కొత్త బంగారు లోకం, చాలా పిరమిడ్లు నిర్మాణంలో పూర్తి అయినాయి. కొన్ని పిరమిడ్లు ఈశ్వరయ్య తర్వాత రామకృష్ణ గారి ఆధ్వర్యంలో నిర్మించడం కూడా జరుగుతుంది. ఈ పిరమిడ్ నిర్మాణాలు ఎక్కడ మీరు ఉమ్మడి జిల్లా నుంచి ఆ పిరమిడ్ నిర్మాణం చేయదలుచుకుంటే ఈశ్వరయ్య గారికి కానీ రామకృష్ణ గారికి కానీ కాల్ చేస్తే వారికి మీకు సహకరిస్తారు. అంటే సైజులు ఇవ్వడం అటువంటివి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని సహకరించండి. థ్యాంక్ యూ.